చూడండి ఇవి లైట్స్ ఎంత బాగా చేంజ్ అవుతున్నాయో, మొత్తం కలర్స్ చేంజ్ అవుతున్నాయి. మార్నింగ్ చూపించాను కదా, ఇదిగో ఇది చర్చ్, అదే నాట్రే డామ్ బెసిలికా. ఇట్స్ హార్డ్ టు ప్రొనౌన్స్ బికాస్ ఇట్స్ ఇన్ ఫ్రెంచ్, సో బేర్ విత్ మీ, మై ఫ్రెంచ్ ఇస్ వెరీ బ్యాడ్. సో ఇదిగో కలర్స్ చూడండి, ఈ కలర్స్ చేంజ్ అవుతున్నాయి. చాలామంది వచ్చారు తీసుకోవడానికి కదా, ఇవన్నీ ఫొటోస్ తీసుకోవడానికి. సో మెనీ పీపుల్. అగైన్ కలర్ చేంజ్ అవుతుంది ఇంకో కలర్కి. ఇందాక రెడ్ ఉండేది, ఇప్పుడు గ్రీన్. చర్చ్ బెల్ వినిపిస్తుందా? బెల్ కొడుతున్నారు. అదిగో జీసస్ వచ్చాడు. జీసస్, జీసస్. నో, దట్ ఈస్ నాట్ జీసస్. నో, దట్ ఈస్ నాట్ జీసస్. దట్స్ నాట్ జీసస్. ఐఎమ్ గోనా షో యూ హౌ ఇస్ జీసస్. ఇలా నెక్ ఇలా పెట్టి అదే కదా, మరి అదే కదా జీసస్. అదిగో బెల్ మోగింది. యా, జీసస్ కూడా వచ్చాడు. ఓ, పే చేసాక కూడా లైన్ కట్టాలి అవి మనం. వాట్ ఈస్ దిస్ బుల్షిట్? ఓకే, వీఆర్ గోయింగ్ టు ద ఆరా. అదిగోండి చర్చ్. సో మా హస్బెండ్ చాలా ప్రౌడ్ ఫీల్ అవుతున్నాడు నా గురించి, ఎందుకంటే అంత పెద్ద మాల్లో తీసుకెళ్ళి నన్ను వదిలేస్తున్నాను. నేను Are you guys influencers? No. We have YouTube. Oh yeah? You want to come to our restaurant? After? Come. Skybird Grill. Oh. Skybird. We invite you guys. Just write to us DM. Sorry. Yeah, no. Thank you. Skybird. చూసారా మేము ఇన్ఫ్లుయెన్స్. ఐ మీన్ ఐ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ బికాస్ పీపుల్ ఆర్ థింకింగ్ ఐఎమ్ ది ఇన్ఫ్లుయెన్సర్. అఫ్ కోర్స్ ఐఎమ్ ది ఇన్ఫ్లుయెన్సర్. సో మేము ఇలా చేస్తుంటే వెళ్ళే వాళ్ళు చూసి మేము ఇన్ఫ్లుయెన్సర్స్ అనుకున్నారు. బట్ విచ్ ఈస్ ట్రూ, బికాస్ నేను చాలా ఇయర్స్ నుంచి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాను. అందరికి తెలుసు, మా ఆయన కాదు. బయటకు వెళ్ళి అడగో. సో యాక్చువల్ చెప్పాలంటే ఇది నా ఛానల్, నేను ఇన్ఫ్లుయెన్సర్ని. ఎందుకంటే నా పేరు ఉంది కాబట్టి ఛానల్లో, నేను ఇన్ఫ్లుయెన్సర్ కాబట్టి. అండ్ నాకు యూట్యూబ్ అంటే చాలా ఇష్టం, అండ్ నాకు ఇన్స్టాగ్రామ్ అంటే చాలా ఇష్టం. నేను చాలా ఇయర్స్ నుంచి చేస్తున్నాను. అండ్ నిజంగా చెప్తున్నాను, ఇగో ఇద్దరం వీడియోస్ పెడతాము, ఇద్దరం కలిపి. కానీ నేనే ఎందుకు నా పేరు పెట్టుకున్నానంటే ఇట్ డజంట్ లైక్ ఇట్, అలాంటివన్నీ నాకు ఇష్టం అనమాట. ఇది నాకు ఇష్టమైంది, నేను తను ఫోర్స్ చేయలేను కదా. తను ఏం చెప్పాడంటే నీకు నచ్చిందో చేసుకో, జస్ట్ నీకు హెల్ప్ చేస్తా అన్నాడు. సో అందుకే అలా హెల్ప్ చేయడానికి అప్పుడప్పుడు ఇలా లాగి మళ్ళీ అలా తోపిస్తా. సో ఎనీవే, అయితే వాళ్ళు చూసి పాపం మేము ఇన్ఫ్లుయెన్సెస్ అనుకుని ఆయనకి రెస్టారెంట్ ఉందంటే అక్కడికి రమ్మని చెప్తున్నాడు మాకు. అయ్యో పరిగిపోతుంది. 1000 సబ్స్క్రైబర్స్ అయినా చేయండి, నేను అక్కడికి వెళ్ళి యా అని అన్నాను అనుకో, అది చూసారనుకో షీట్ అని అనుకుంటా. ఎందుకు నో అని చెప్తావు? ఆయన అడిగాడు కదా మంచి ఇన్ఫ్లుయెన్సర్ అని. ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే వాడు మనకి లక్షల సబ్స్క్రైబర్లు అనుకునేమో అనుకున్నా. వాడి బ్లూ స్టార్ బర్డ్ ఏదో ఉందంట, బ్లూ బర్డ్. అక్కడికి రమ్మంటున్నాడు, రాసుకోండి ఇది అయిపోయాక అక్కడికి రండి అంటున్నాడు. మాకు డిస్కౌంట్లు మొత్తం హోటల్ రాసిస్తాడు. ఎక్కడ ఆగాము? సో ఆ మాల్లో తీసుకెళ్ళి వదిలేసిన. నేను ఒక్కటి కూడా కొనుక్కోలేదు తెలుసా, ఎందుకంటే చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. నాకు చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. హస్బెండ్ మనీ వేస్ట్ చేద్దాను అనుకున్నాను. ఎందుకంటే నార్మల్గా చైనా షాప్, అది చైనా ఐటమ్స్ అంటే నార్మల్గా మన దగ్గర తక్కువ ఉంటాయి కదా, ఇక్కడ చాలా రేట్ ఉన్నాయి. నార్మల్ కెనడియన్ దాంట్లో కంటే రేట్ ఎక్కువ ఉన్నాయి. నువ్వు హైట్ తక్కువ ఉంటాను, హైట్ ఎక్కువ ఉంటాను, ఇలా ఉండాల్సి వస్తుంది. అక్కడి నుంచి మాట్లాడు, వినిపించదు వాళ్ళకి సరిగ్గా. పాకెట్లో చేయందుకు పెట్టుకున్నా అంటే చలి పెడుతుంది. సో నేను అక్కడ ఏం కొనుక్కోలేదు, ఎందుకంటే చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయన్నమాట. ఎందుకు లేదు మనీ వేస్ట్ చేయడం, హస్బెండ్ని సేవ్ చేద్దామని. చూసారు ఎంత మంచి దానిలో నేను. అండ్ ప్రైస్ ఉంది అంటే మంచిది, ఎందుకంటే వాళ్ళని పాపం హ్యాండ్ మేడ్ చేసినాయి అనమాట. హ్యాండ్ మేడ్ వాళ్ళది వర్క్ ఉంటుంది కదా, పాపం ప్రైజ్ ఉంది, తప్పేం లేదు అందులో. ఇంకో కాసేపు ఇలానే మాట్లాడతాను ఏదో ఒకటి.
వెళ్ళిపోయి అందరూ చూస్తారు. తర్వాత నాకు ఇక్కడ ఏదైనా న్యూస్ ఛానల్స్కి పిలుస్తారు, మొత్తం బ్యానర్ వేస్తారు నాది. ఒక నిమిషం, ఇంకొక 5 minutes ఇలానే చేసుకుంటూ ఓవర్ యాక్షన్ చేసుకుంటూ ఏదేదో ఇలా మాట్లాడామనుకో, వెళ్ళిపోయి వాళ్ళందరూ నన్ను చూసి నేను ఇన్ఫ్లుయెన్సర్ అనుకొని నన్ను పిలుస్తారు. మొత్తం టీవీలో ఛానల్లో వస్తాను కెనడాలో. సో మాట్లాడదాం. మళ్ళీ ఇంకొక రెస్టారెంట్ వాళ్ళు పిలుస్తారేమో, మళ్ళీ మాల్ ఓపెనింగ్ పిలుస్తారేమో, ఏమో రేపు నుంచి ఫుల్ బిజీ అయిపోతానేమో. మాల్ ఓపెనింగ్ పిలుస్తున్నాను. ఎందుకు ఇన్ఫ్లుయెన్సర్స్ అన్నప్పుడు యా అని చెప్పొచ్చు కదా. వై డిడ్ యూ could have said no, my wife is an influencer, I'm not. But anyway, thank you for inviting us. No, I'm also an influencer. But I'm influencer, no? You could have told him, right? I influence you, right? So I'm also influencer. I'm influencing influencer. You did not influence me. I was born with that. I'm influencing the influencer. No. So I'm bigger than influencer, you know that? Yeah. ఇంకో కాసేపు ఏమన్నా ఓవర్ యాక్షన్ చేద్దాం. చెప్పండి ఎలా నడుస్తుంది, ఏం చేద్దాం, ఏదో ఒకటి చేద్దాం, ఏదో ఒకటి మాట్లాడదాం. వెళ్ళేపోళ్ళు అందరు చూస్తారు. ఇంకొక ఆపర్చునిటీ ఇస్తారు నాకు. మేబీ ఏమో ఇదే స్ట్రీట్లో నేను ర్యాంప్ వాక్ చేయొచ్చేమో నెక్స్ట్ ఏమైనా ఈవెంట్. ఓకే, అదనమాట సంగతి. ఎనీవే, ఇక్కడితో దీన్ని ఎండ్ చేద్దాం. మీకు చెప్పలేదు కదా, ఈరోజు మా యానివర్సరీ. ఈరోజు మా యానివర్సరీ అనమాట. యాక్చువల్లీ పొద్దున్నుంచి చెప్దాం అనుకున్నాను, కానీ చెప్దాం అనుకుని ఇంకా అలా అయిపోయింది. సో మాది ఇది ఫస్ట్ యానివర్సరీ కాదు, మీకు రిలీజ్ చేసేటప్పటికి లేట్ అయిపోతుంది. ఈరోజు November 14 చిల్డ్రన్స్ డే రోజు మా యానివర్సరీ. మేము చిల్డ్రన్స్ డే రోజు పిల్లలు, ఎందుకంటే మేము చిన్నపిల్లలు కాబట్టి. నేను స్వీట్ 14, మా ఆయన స్వీట్ 16. మాకు బాల్య వివాహం చేస్తారనమాట. తనకి 16 14 ఉన్నప్పుడు. 16-14 అంటే ఎప్పుడో కాదు, మాకు యానివర్సరీ అంటే 1 year కదా అయింది. అంటే వచ్చి మేము పెళ్లి చేసుకొని లాస్ట్ ఇయర్ నాకు 13 years అప్పుడు, మా ఆయనకి 15 years అప్పుడు మాకు పెళ్లి చేశారనమాట. ఇప్పుడు నాకు 14 వచ్చాయి, మా ఆయనకి ఇప్పుడు 16 years వచ్చేది. సో నాకు 13 years ఉన్నప్పుడు, తను 15 years ఉన్నప్పుడు చేశారు కాబట్టి ఇప్పుడు మాకు 1 year యానివర్సరీ అయింది అనమాట. స్వీట్ 16 అండ్ స్వీట్ 15. ఇంకా మాకు చాలా ఫ్యూచర్ ఉంది, ఎందుకంటే మేము ఇంకా మా టీమ్స్లోనే ఉన్నాం కాబట్టి. పిల్లలు దేవుడు అండ్ అందుకే మా పెద్దవాళ్ళందరూ డిసైడ్ అయ్యి వీళ్ళు చాలా చిన్న పిల్లలు కాబట్టి మనం చిల్డ్రన్స్ డేలో రోజు పెళ్లి చేద్దామని చెప్పి చిల్డ్రన్స్ డే రోజు పెళ్లి చేశారు మాకు. యా, యు వాంట్ టు సే హాయ్? యా, కమ్ అండ్ సే హాయ్. యా, సే హాయ్. ఓకే, సో అదనమాట సంగతి. యా, అంతే. మళ్ళీ కలుద్దాం. ఇంక ఇక్కడ వీళ్ళందరూ నాది ఎక్కడ ఉంటాను వెతికేస్తూ ఉంటారు, ఎందుకంటే వెళ్ళిపోళ్ళు అందరూ చూస్తున్నారు. బాగుందబ్బా, చాలా బాగుంది. సో ఈరోజు 14th అనమాట. రేపు 15th మాంట్రియల్లో ఈ 2 days ఉంటాం. ఈ రోజు నైట్ ఉంటాం. రేపు మార్నింగ్ మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తాం. రేపు ఈవినింగ్కి మళ్ళీ బ్యాక్ టు బ్రూక్లిన్ వెళ్ళిపోతాం. యా, థ్యాంక్ యూ, బాయ్. ఐ లవ్ మై హస్బెండ్ ఎందుకంటే నన్ను మాల్కి తీసుకొచ్చాడు. అయిపోయాడు. ఎక్కడికి తీసుకురావద్దో అక్కడికి తెచ్చాడు. తెచ్చాను. అది బయట చల్లగా ఉందని మాల్లో కొంచెం వేడి ఉంటుంది కదా అని తెచ్చినాను. లబూబు కనిపిస్తుంది. లబూబూస్ ఒరిజినల్ లబూబా ఫేక్ అనుకుంటా. ఒరిజినల్ చాలా ప్రైస్ ఉంటాయి లబూబూస్. లబూబు క్యూట్ స్టఫ్ ఉన్నాయి. చైనా ఉంది కదా, లోపలికి వెళ్ళి ఏమైనా కొనేసుకుంటే హస్బెండ్ పే చేసేస్తాడు. హస్బెండ్ నేను లోపలికి వెళ్తున్నాను, 1 గంట తర్వాత బయటకు వస్తాను, నువ్వు వచ్చి బిల్ పే చేసే. థ్యాంక్ యూ బాయ్ హస్బెండ్, ఐమ్ గోయింగ్ బాయ్, ఐల్ కమ్. చైనాలో ల్యాండ్ అయ్యాం. యూరోప్ నుండి వచ్చి చైనాకు వచ్చాం. ఇదిగోండి చైనా. చైనా అంటే చైనా మార్కెట్ అనమాట. చైనాకి ఏం రాలేదు మేము. యా, జస్ట్ ఎంట్రన్స్ అలా పెట్టారు, లోపలనే చిన్న స్టాల్స్ ఉంటాయి అనుకుంటా, చూడాలి. చాలా చలింది, స్నో పడుతుంది బాగానే. అయితే ఇక్కడ కెనడాలో
హోమ్లెస్ వాళ్ళు చాలా మంది ఉంటారు, చాలా అంటే చాలా మంది ఉంటారు. హోమ్లెస్ వాళ్ళు అంటే బెగ్గర్స్ అన్నమాట, చాలా మంది ఉంటారు. మన ఇండియాలో కూడా అంతమంది బెగ్గర్స్ ఉంటారేమో, మొత్తం ఇండియా అంతా చూసినా ఇక్కడ చాలా మంది ఉంటారు. అండ్ ఇక్కడ హోమ్లెస్ వాళ్ళకి గవర్నమెంట్ $600 ఎన్ని డాలర్స్ బేబీ, $600 $650 ఇస్తుంది ఎవ్రీ మంత్. యా, ఆ మనీ ఏంటి అంటే ఇక్కడ జాబ్స్ చేస్తారు కదా వాళ్ళ దగ్గర నుంచి ట్యాక్స్ తీసుకుంటారు కదా, ఆ ట్యాక్స్ మనీ హోమ్లెస్ వాళ్ళకి పే చేస్తారు అన్నమాట. అండ్ ఫ్రీగా హౌజెస్ ఇస్తారు వాళ్ళకి, మంత్లీ ఇన్కమ్ గవర్నమెంట్ ఇస్తుంది అండ్ హౌస్ గవర్నమెంట్ ఇస్తుంది, ఇవన్నీ అనమాట. ఓయ్ తిరమిసు ఉందంట, తిరమసు మాచా తినలేం. తిరమిసు ఇస్ ఓకే, బట్ వై ఇస్ ఇట్ లుకింగ్ లైక్ దట్? అమ్మో, ఇట్స్ లైక్ వియట్నీస్. నో, ఇట్స్ ఫ్లఫీ. ఓ అలా అనమాట. నో, తిరమిసు మాచా తాగుతా కావాలంటే, కానీ ఇట్స్ నాట్ గుడ్. యా, సో యా, గవర్నమెంట్ ఎవ్రీ మంత్ వాళ్ళకి సర్టెన్ అమౌంట్ ఇస్తుంది అనమాట. అండ్ ఫ్రీగా హౌజెస్ కూడా ఇస్తుంది. అది సంగతి. మాంట్రియల్లో అయితే ఇంకెక్కువ మంది ఉన్నారు హోమ్లెస్ వాళ్ళు. అది చాలా ఫోన్. ఇదేదో ఉంది ఇక్కడే చైనా టౌన్లో. చైనా టౌన్ ఏంటి అంటే ఒక స్ట్రీట్ అనమాట. మనం ఏ కంట్రీ వెళ్ళినా అది అందులో అక్కడ ఉంటుంది చైనా టౌన్ ఒక స్ట్రీట్. ఆ స్ట్రీట్లో అన్నీ ఫుడ్స్, క్లోత్స్ అన్నీ ఉంటాయి అనమాట. అండ్ వాళ్ళది ఏమన్నా ఒకటి అయితే ఉంటుంది, టెంపుల్ కానీ ఏదన్నా. సో ఇక్కడ ఏదో ఉంది, ఏమో మరి ఏంటో, అది మీకు లాంగ్వేజ్ వస్తే చదువు. ముసలాయన ఇక్కడ చైనా వాళ్ళది స్థాపించిండు. అబ్బా, నీకు అక్కడ రాశాడు చైనీస్ వచ్చు. సరే, ఓకే. నాకు వాడు నేర్పించిండు. ఎవడు అని పేరు? నీ ఫేస్ రాదు చైనీస్. ఉంటుంది మన పేరు నా ఫోన్లో. ఇప్పుడు కిచ్కిస్తానా? కాదు, క్వాంగింగ్ వాంగా. ఇప్పుడు నేను ఒక ఇంట్లో ఉంటాను 54 బ్రాక్విల్లో. క్వాంగింగ్ వాంగా. ఆ ఇంట్లో వీళ్ళందరూ రాకుండా ముందు నేను అన్ని అబద్ధం చెప్తున్నాడు, నమ్మకండి. సో ఇదేదో ఉంది, ఏంటో నాకు తెలియదు మరి. టెంపుల్ ఏదో ఫ్లవర్స్ కూడా పెట్టారు. మరి ఆయన యానివర్సరీయా, బర్తా, డెత్తా, అదే. సో ఆయనది అది అనుకుంటా, ఫ్లవర్స్ అది పెట్టారు. వెళ్ళాడు, అక్కడికి వెళ్ళాడు, కింద పడు. ఓకే, చైనీస్ వాళ్ళు కాపాడి నువ్వు చచ్చిపోయినావు. సో అది సంగతి. ఈ పైన ఉన్నాయి కదా ఈ లైట్స్ అని, 1 సెకండ్, ఈ లైట్స్ అన్ని నైట్ ఆన్ అవుతాయి. చాలా బ్యూటిఫుల్ ఉంటుంది స్ట్రీట్ మొత్తం, లైట్స్ ఆన్, చాలా క్యూట్గా ఉన్నాయి కదా ఇవి. కూర్చోడానికి మొత్తం వాటర్ అది పడిపోయి ఉంది, కూర్చోలేం, చాలా చల్లగా ఉంటుంది. వద్దు నాకు, థ్యాంక్ యూ. తీయమన్నప్పుడు తీయడు, ఇలాంటి వాటి మీద కూర్చుంటే మాత్రం తీస్తా అన్నాడు, ఎందుకంటే అలాగ ఉన్నాయి కాబట్టి. అది సంగతి. గుడ్ మార్నింగ్. నాకు కొంచెం ఫీవరిష్గా ఉంది. నిన్న మొత్తం మంచులో తిరిగేసరికి. బై ది వే, మా హస్బెండ్ చూడ ఎంత క్యూట్ ఉన్నాడు, అవుట్ఫిట్ చూడు. అయ్యో, ఎవరు ఇక్కడ ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్ని చేసుకున్నాడు. షీ నోస్ హౌ టు సెలెక్ట్ ది రైట్ అవుట్ఫిట్ ఫర్ యూ. చూడండి ఎంత బాగున్నాడు. కింద అంతా దిష్టి పెడతారు. ఇప్పుడు నేనేమో ఇలా ఉన్నాను. ఆగు, నేను బాగాలేను, నేను కనిపించను. ఓన్లీ హస్బెండ్ అండ్ షో హస్బెండ్ నా అలా చేస్తున్నాడు, నేను అలా చేస్తానని. కమ్ స్టాండ్ హియర్. అదిగో చాలా బాగుంది కదా. ఇట్స్ లైక్ బాగుంటుంది జాగింగ్కి, వాకింగ్కి, అండ్ బయటకు వేసుకునేది కూడా కైండ్ ఆఫ్ ఉంది ఇదిలాగా. చాలా బాగుంది. నేను బాగాలేను, అందుకే నేను రాను. నేను బాగాలేని రోజు నేను రాను. అండ్ నేను 365 days సరిగ్గా ఉండను. ఎప్పుడో బయటకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అందంగా రెడీ అవుతాను. ఆ రోజే నాకు ఫీవర్ వస్తుంది, ఇది ఒకటి అవుతుంది కదా. అవును, 365. మా హస్బెండ్ కూడా అట్లా తెలుసు, 365 days నువ్వు సరిగ్గా ఉండవు.
పాకిదాన్లో ఉంటావు. అలానే ఉంటాను, అందరికి తెలియదు. మీరు ఏదో నన్ను చూసి సోకులాడనుకుంటారు కానీ అసలు ఇంట్లో వరస్ట్ ఉంటాయి, ఎక్కడికెళ్ళా వరస్ట్ ఉంటాయి. గ్రాసరీస్ జస్ట్ ఎక్కడికైనా మేము బయటకు వెళ్తున్నాం ఆ రోజు వీడియో తీస్తానంటే ఇలా రెడీ అవుతాను తప్ప, లేకపోతే అలా ఉండదు. అండ్ మేము ఇప్పుడు కిందికి వెళ్తున్నాము, బఫే బ్రేక్ఫాస్ట్ ఉంది, వేసుకుంటున్నా. ఎంతో క్యూట్గా. దిష్టి పెట్టకండి ప్లీజ్, దిష్టి పెట్టుకోండి. ఇప్పుడు ఇలా ఉంది కానీ రాత్రి పర్స్ మర్చిపోయాడు, వాలెట్ మర్చిపోయాడు. ఎప్పుడు అలా మర్చిపోడు, ఎప్పుడు ఏ థింగ్ మర్చిపోడు. ఇంకా నేను మర్చిపోతాను తప్ప ఏమీ మర్చిపోడు. అయితే వాలెట్ మర్చిపోయాడు, ఇట్లా అక్కడికి వెళ్దాం. మాకు ఒక నిమిషం, వేజ్ మై షూస్. అయితే వాలెట్ మర్చిపోతే వాళ్ళు ఆల్రెడీ మేము పే చేసి అంతా బుక్ చేసుకొని అంతా అయిపోయింది. మేము రిసెప్షనిస్ట్ చెక్ ఇన్ చేయొద్దు అవ్వదు, వాలెట్ కార్డ్ ఉండాలి, కార్డ్ చూపించాలి, అది ఇదని. అమ్మ అనుకున్నాను. లక్కీలీ నా కార్డ్ ఉంది కాబట్టి సరిపోయింది. కానీ కొంచెం యాంగ్రీ అయ్యింది. ఎస్, ఓకే. మేము బఫే బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడెడ్ ఉంది హోటల్లో, వెళ్తున్నాం దానికి. అండ్ ఐ లైక్ బఫే బికాజ్ అన్ని వెరైటీ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. నేను ఎంతెంత తినేదానికి అన్ని ఇలా టచ్ చేయొచ్చు. కిందకి వెళ్తాం. ఓకే బాయ్. యాక్చువల్లీ మేము అప్పుడు లంకావీలో స్టే చేసినప్పుడు చాలా పెద్దదన్నమాట బఫే, చాలా వెరైటీ ఆఫ్ ఐటమ్స్ ఉండేవి. కానీ అప్పుడు నేను యూట్యూబ్ స్టార్ట్ చేయలేదు కాబట్టి అప్పుడు ఫిలిం చేయలేదు. ఇక్కడ అన్ని ఎక్కువ ఐటమ్స్ ఏం లేవు, కొన్ని ఉన్నాయి. బట్ లంకావీలో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి మనకి బఫే. అప్పుడు మనం యూట్యూబ్ స్టార్ట్ చేయలేదు, అప్పుడు మనకి సో మెనీ వెరైటీ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి అప్పుడు. ఫస్ట్ నా ప్లేట్లో పెడతాడు చూడండి, కాస్తే ఫస్ట్ నాకు పెట్టి కనిపెట్టుకుంటాడు. ఫస్ట్ నాకు పెట్టుకుంటాడు అనుకున్నా. నేను ఏం చెప్పాను తెలుసా, ఫస్ట్ నాకు పెడతామని చెప్పాను నేను. ఐ వాంట్ టు, ఇవి మాకు ఇష్టము, మా ఇద్దరికి ఇష్టం హ్యాష్ బ్రౌన్స్ అనమాట. ఇవి హ్యాష్ బ్రౌన్స్ అంటే పొటాటో బేక్ చేసిన లాగా బాగుంటుంది. ఇవి మా ఫేవరెట్ అనమాట, మా ఇద్దరికి ఇష్టం ఇవి. అబ్బా ఎగ్ మరీ అలా వేసారు వీళ్ళు. బేబీ నేను ఏం చెప్పా తెలుసా, నాకు పెట్టుకుంటాడని చెప్తున్నా. నార్మల్గా అయితే అలానే పెట్టుకుంటాడు, ఫస్ట్ నాకు సర్వ్ చేసి పెట్టుకుంటాడు. ఎనఫ్ వాజ్ దట్ ది బిలో వన్ వాజ్ దే ఆల్ అన్నీ హ్యాష్ బ్రౌన్స్ ఉన్నాయి, ఎక్కువ ఏం లేవు. బేగల్ తీసుకుందాం. ఇదేంటి వాజ్ దిస్ వాలెట్స్, అవి మిక్స్ చిన్న బౌల్లో వేయు, ఒకటే బౌల్ చాలు, ఇద్దరు తినేద్దాం. అందులో మిక్స్ చేసేయు. అవి వస్తున్నా. సెరల్స్ ఉన్నాయి ఇక్కడ, సెరల్స్ తింటాను. బనానాస్ అండ్ బేగల్స్ ఇంతే. ఓకే మనం అక్కడ కలుద్దాం, ఆగండి తినే దగ్గర. Is this thing on? I can't tell 'cause you never reply. They home gone, am I late? Did I miss the invite? Maybe it's me, I can't tell 'cause I ran out of time. Is this thing on? I can't tell 'cause you never reply. Where did you go? Was that you that just drove past the house? And is it me that they're laughing at when I step out? Maybe I'm paranoid, feels like I let everyone down. It feels like everybody's thinking I'm a nobody now. I had to write myself a letter just to know it get read. I drink myself back to life to make sure I ain't dead. But I ain't dead yet. Is there a number to call? Is there a place I can hide? Is
this thing on? I can't tell, 'cause you never reply. No, you don't. I'd have to slap myself around just to feel any pain. And if it do any good, you know I'd do it again. ఇదే మేము బుక్ చేసుకున్న హోటల్ ఈ నైట్కి. రేపు మళ్ళీ చెక్అవుట్ చేసి వెళ్ళిపోతాం అనమాట. దీని పేరు ఫ్రెంచ్లో ఉంది, నాకు రాదు. ఐఎమ్ వెరీ బ్యాడ్ విత్ ఫ్రెంచ్. రూమ్ నెంబర్ 821. అన్నీ చెప్పు. ఎందుకు చెప్తున్నా అంటే 8 నా బర్త్ రేట్. ప్రతి దాంట్లో మేము కావాలని బుక్ చేసుకోము, అంత ఆప్షన్ ఉండదు ఇక్కడ, అంత ఫ్లెక్సిబిలిటీ పెట్టేసుకోవడానికి. కానీ లక్కీగా వస్తుంది, ఎందుకంటే నేను లక్కీ కాబట్టి. సరేలే, ఏడ్చినట్టుంది మొహం. కబోర్డ్ ఇచ్చారు. ఓ ఏంటిది అది? హాట్ వాటర్ హీటర్. ఓ హాట్ వాటర్ హీటర్ లోపలే ఉంది ఇది. హ్యాంగర్స్. ఓ ఐరన్ బాక్స్ ఉంది. బెడ్షీట్ కూడా ఇచ్చారు. ఏది? అది బ్లాంకెట్. అది మిర్రర్. అమ్మో నా ఫేస్ ఎలా అయిపోయిందో, చాలా గ్లూమీగా ఉంది. ఏంటో మరి, ఇంతేనా? నేను ఆన్ చేస్తాను, లైట్స్ ఏమైనా ఉన్నాయి ఇంకా, అంతే. ఓ మై గాడ్, చాలా గ్లూమీ ఉంది. ఇది ఒకటి. దిస్ ఇస్ ద వాష్రూమ్. అమ్మ, వాష్రూమ్ ఒక్కటే కొంచెం వెలుతురుగా ఉంది, రూమ్ అంతా చీకటిగా ఉంది. అదేంటో. యా, నైస్. అండ్ చిన్న బెడ్. ఇది క్వీన్ సైజ్ అనుకుంటా, క్వీనో కింగో నాకు తెలీదు. టీవీ. ఇది మన తెలుగు సినిమాలు ఏమైనా పెట్టుకొని చూద్దాం. రావులే, ఏమో మరి, రావు. ఎందుకు వస్తాయి? రావు. ఇది నేను కాల్ చేస్తాను ఇక్కడ నుంచి, ట్రంప్కి కాల్ చేస్తాను, యూఎస్కి వీసా ఉంటే రావడానికి అని. ఇది వ్యూ. ల్యాంప్. ఓ ఫ్రిడ్జ్ కూడా ఇచ్చారు. ఫ్రిడ్జ్ ఇంత చలికాలంలో మాకేం పనికిరాదు, చాలా చలిగా ఉంది కాబట్టి. బట్ యా, ఎనీవే ఇచ్చారు. కాఫీ మిషన్. అమ్మో, కొంచెం వామ్గా ఏమైనా తాగడానికి పనికి వస్తుంది. ఓవెన్. యా, నైస్. కొంచెం కైండ్ ఆఫ్ ఎయిర్బిఎన్బి లానే ఉంది. ఎయిర్బిఎన్బి కాదు, ఈ మధ్య హోటల్స్లో అన్నీ ఉంటున్నాయి. కొన్ని వాటిలో కొన్ని ఇవి ఉంటాయి, ఎలక్ట్రానిక్స్ కొన్ని ఉండవు. యా, నైస్, బాగానే ఉంది. కాకపోతే లిఫ్ట్కి కూడా వాడు యాక్సెస్ కార్డు పెట్టాడు. అదేమి వింతనో, లిఫ్ట్కి ఎవడైనా యాక్సెస్ కార్డు పెడతాడు? అసలు లిఫ్ట్కి యాక్సెస్ కార్డు పెట్టారు, లిఫ్ట్కి కూడా. అంటే లిఫ్ట్ లోపల యాక్సెస్ కార్డు. యా, అది సంగతి. ఓకే, ఇదిగో నా నీడ చూడండి, దెయ్యంలా ఉంది. ఈయో, అదిగో మార్నింగ్ వెళ్ళాము, గుర్తుందా? ఏంటది? పోర్ట్ వీల్, జైంట్ వీల్. అది జైంట్ వీల్ కాదు, నేము JMTL, ఐ లవ్ మాంట్రియల్. అది నైట్ అలా ఉంది. నైట్ ఆపరేట్ చేస్తారా ఈ టైంకి? తెలియదు మరి నాకు అది, కానీ బాగుంది కలర్స్తో. అండ్ మర్చిపోయి నీకు చెప్పడము, మనకి నార్మల్గా అప్పుడు సమ్మర్లో ఆ టైంలో 10-9 అయినా చీకటి అయ్యేది కాదు కదా. ఇప్పుడు వింటర్లో 4-5కే అయిపోతుంది, 4-5కి 10 లాగా అవుతుంది. యా, ఒక్కసారి చూపించేస్తాను. 3% ఉంది ఛార్జింగ్. యా, దేర్ యు గో. ఇదిగోండి నైట్ వ్యూ ఇలా ఉంది, అంతే.
చూడండి నైట్ ఎంత బాగుందో. మీకు బాగా కనిపిస్తుందో నాకు తెలియదు కానీ ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఇంకొకటి మేము యూజ్ చేసేది దీంట్లో తీస్తున్నా. చాలా బ్యూటిఫుల్ ఉంది నైట్ స్ట్రీట్. లైట్స్ అన్నీ ఆన్ చేసి ఇట్స్ లైక్ క్రిస్మస్ వైబ్. ఓ మై గాడ్, ఇట్స్ సో బ్యూటిఫుల్. అనిపించిందా? మార్నింగ్ చూపించా కదా, నైట్ చూడు ఎంత బాగా లైట్స్ ఆన్ అయ్యో. చాలా 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 బాగుంది. ఇట్స్ సో బ్యూటిఫుల్. కలర్స్ కూడా చేంజ్ అవుతున్నాయి. నైస్. చూడండి మాకు మొత్తం బ్యాక్ ఎలా లైట్స్ కలర్స్ చేంజ్ అవుతాయో అదే ఇందాక మార్నింగ్ చర్చ్ చూపించాం కదా, చర్చ్ ముందు ఆపోజిట్ ఉన్నది కలర్స్ చేంజ్ అవుతాయి. 5 ఉండదు 18 అంటే ఎప్పుడు? ఇగో లైట్స్ కలర్స్ చేంజ్ అవుతున్నాయి చూసారా మొత్తం. అమ్మో ఫుల్ జలుబు వచ్చింది. మార్నింగ్ నుంచి తిరుగుతున్నాం కదా చలిలో.